తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో తటస్థంగా ఉంది అంటూ చెప్తూ ఉంటే, మరికొంతమంది ఏమో గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగం కొంత మేరకు డమాల్ అయింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందా లేదా, అసలు తటస్థంగా ఉందా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం తటస్థంగా ఉందంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అంటూ వారు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి హైదరాబాద్లో, ప్రత్యేకంగా తెలంగాణలో ప్రభుత్వ మార్పిడి జరిగి 1.5 సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలకి దగ్గరగా ఉంది. ఇప్పుడు అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ అనేది నేను చాలాసార్లు మన ఛానల్లో కూడా చెప్పాను, మిగతా ఛానల్స్లో చెప్పాను. రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు, ఇవి లేకుండా నువ్వు బతకగలవా? నేను బతకగల ఎసెన్షియల్, ప్రాథమిక హక్కు. ఇంగ్లీష్లో టర్మ్స్ ఉన్నాయి, నీడ్ అండ్ వాంట్. నీడ్ అంటే ఏంటంటే దాహం వేస్తే నీళ్ళు తాగితే నీడ్ అవసరం అయిపోదు. వాంట్ అంటే డిజైర్, నాకు జ్యూస్ కావాలి, కోకోనట్ వాటర్. డబ్బులు ఉన్నట్టు డిజైర్స్ ఉంటాయి, డబ్బులు లేనట్టు ఏముంది, నీళ్ళు దొరికితే. అంటే ప్రాథమిక అవసరాలు వేరు, సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకునేటువంటి వేరు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ప్రతి పౌరుడు జాబ్ వచ్చి పెళ్లి చేసుకుని వేరే సిటీకి వెళ్తే ఇల్లు కావాలి, రెంట్కైనా కావాలి, సేల్కి పర్చేస్కైనా కావాలి. అలా దీంట్లో ఎక్కడైతే రియల్ ఎస్టేట్లో 4-5 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఉండడానికి కొనుక్కునేది, అది నువ్వు క్యాపిటివ్ కన్జంప్షన్ అంటారు, మీరు ఉండడానికి కొనుక్కునేది. 2 ట్రేడింగ్, అంటే మీ దగ్గర కొని మీరు కొనుక్కొని ఒక 6 నెలలు 1 year పెట్టుకొని ఆ పక్కనోడికి 20-30% మార్జిన్కి అమ్మేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా మీరు డైరెక్ట్గా చేయిస్తారు. దుబాయ్లో జరిగేది ఎక్కువ ఇదే. దుబాయ్ మార్కెట్లో జరిగేది 30-40% ఇచ్చి కొనుక్కుంటారు. ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయ్యి ఒక 20-40% లాభానికి అమ్మేస్తారు. అంటే 6 నెలల్లో 20-30% వస్తుంది. అట్లా ఇక్కడ కూడా ట్రేడింగ్. 3వది ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే మనం పెట్టిన దాని మీద పెట్టుబడికి ఎంత రెట్టింపు వస్తుంది ఇంట్రెస్ట్. అంటే ఇంత మనం అనుకున్న ₹1,00,000 ఫ్లాట్ కొనుక్కుంటే 20-25 వేలు రెంట్ వస్తుంది. అంటే సంవత్సరానికి 3 లక్షలు, ₹1,00,000కి 3 లక్షలు అంటే 3%. అదే కమర్షియల్ అయితే 6-8% ఉంటుంది. అది 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ నీకు ఇచ్చింది, చిన్నప్పుడు పిల్లడు పుట్టినప్పుడు నీకు 20 సంవత్సరాలకి ఇస్తుంది. నువ్వు పెరిగేటప్పటికి అది కొన్ని 100 రెట్లు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ, మన జైబేరీ ఎన్క్లేవ్, మురళీమోహన్ గారు ఉన్నారు కదా, గూగుల్ ఆఫీస్ ముందు జైబేరీ ఎన్క్లేవ్ అని కట్టారు. ఆ లోన గజం ₹750 1995 అప్పట్లో అమ్మారు. ఈరోజు ఎంత ఉంది? 2,50,000 మినిమం. దొరకట్లేదు. అప్పుడు అడివి అనుకుంటాడు. ఇప్పుడు కుక్కట్పల్లి, గచ్చిబౌలి, తెల్లాపూర్ నిన్న మొన్నటి దాకా 50-60-70 లక్షలు ఉండేది, ఇప్పుడు 50 కోట్లు అయింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో ఇక్కడ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తెలంగాణ పరిస్థితి మీరు అన్నంత వరకు కొత్త సీఎం, కొత్త CEO, కొత్త లీడర్ వచ్చేటప్పుడు కొద్ది సెటిల్మెంట్ టైం ఉంటుంది. అంటే సెటిలింగ్ డౌన్ అంటాం. ఇప్పుడు గ్లాస్ జార్ తీసుకున్నాం అనుకో, రాళ్ళు వేస్తే మొత్తం కింద దిగు పెద్దలు, దాని తర్వాత చిన్న గ్రానైట్ వేస్తావు, చిన్న రాళ్ళు వేస్తావు, దాని తర్వాత కంకర వేస్తావు, దాని తర్వాత ఇసుక వేస్తావు. 4 లెవెల్స్ సెటిల్ అవ్వడం టైం ఇమీడియట్ అవుతుంది, టైం పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పాలసీలు పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి తేడా ఏంటంటే, పాత గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియాని ఫోకస్ చేశారు, వెస్ట్ జోన్ని ఫోకస్ చేసి దాన్ని బాగా డెవలప్ చేసి హైప్ తీసుకొచ్చి మిగతా ఏరియాలని అంత జరగలేదు. అందుకని మీకు ఓట్లు చూసుకుంటే మొత్తం లోకల్ అన్నీ కూడా ఎవరికి వచ్చాయి? TRSకి వచ్చాయి. అవుట్ సైడ్ ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్కి వచ్చాయి. ఎందుకు? మ్యాండేట్ క్లియర్. సిటీలో ప్రజలు హ్యాపీ ఉన్నారు. ₹10, ₹100, ₹100 ₹1000 అయింది, నేను అందరూ వేసాం. కానీ సిటీ బయట పల్లెటూరులో డెవలప్ కాలేదు, వాళ్ళు ఎవరు వేయలేదు. ఇక్కడ ఏంటంటే కొత్త గవర్నమెంట్ మొత్తం ఎంటైర్ స్టేట్ని ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద భారీగా ప్రభావం పడిందని, అందులో మొదటిది వచ్చేసి ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద భారీ ప్రభావం పడింది. దానివల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం హైడ్రా వల్ల మంచే జరిగింది, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు అనేది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు నిజంగా ఇప్పుడు హైడ్రా ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద ఉందా? రాజుగారి చావుకి 100 కారణం అంట, 100 కారణాలు ఉంటాయి. హైడ్రా అనేది ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, అంతకుముందు చూసుకుంటే ఒక 1920లో
మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డేవిడ్ అంటే ఆయన పేరుని గడుపుకుంటారు. అప్పట్లోనే ఉంది ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది, ఇవాళ ఇష్యూ కాదు. కాకపోతే అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ 2013లో 14లో వచ్చింది. ఇవి కొత్త. అప్పుడు ప్రతి గ్రామానికి 4 చెరువులు ఉండేవి, ఒక జాతికి ఒక చెరువు ఉండేది. ఎస్టీ హిందూ రెడ్డి నాయుడు ఇవన్నీ కూడా అన్ని 2000-3000 చెరువులు ఉండేవి తెలంగాణ మొత్తం. అది ఏమైంది, వాడుతూ ఆక్యుపై చేస్తూ ఈరోజు 700-800 చెరువులకు వచ్చింది. ఈ స్టెప్ తీసుకోకపోతే మేబీ ఇంకొక 10 సంవత్సరాలు చెరువులే ఉండవు. చెరువులు కట్టింది మంచినీళ్ళు తాగడం. సో ఈ హైడ్రా ప్రభావం అయితే రియల్ ఎస్టేట్ రంగం మీద పడలేదన్నో కొద్దిగా పడింది, బట్ మంచిగా జరిగింది. ఎందుకంటే నేనేమంటే తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇచ్చే విధానం తప్పు అన్నారు. హైడ్రా పెట్టడం తప్పు, హైడ్రా పెట్టే విధానంలో కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుంటే బాగుంటుంది ఒక ఒపీనియన్. ఎందుకంటే జనాలు పబ్లిక్ యాజ్ ఆన్ రోడ్డు మీద పడేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చూపించి పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సూటెడ్ సైట్ వెళ్ళగానే సామాన్లు బయట వేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు అసలు హైదరాబాద్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ రియల్ ఎస్టేట్ రంగం తటస్థంగా ఉందా లేదా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందా? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఫస్ట్ సీఎం గారు అయిన తర్వాత ఫస్ట్ 6-7 నెలలు 6 పథకాలు మీద గవర్నమెంట్ వచ్చింది, దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. 7వ నెలలోనూ చివరిలో మా బిల్డర్స్ అసోసియేషన్ అందరినీ కలిశారు, వాళ్ళకు సమస్యలు తెలుసుకున్నారు, దానికి సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్స్ లేట్ అవుతున్నాయి, ఎందుకు లేట్ అవుతున్నాయి, దానికి కావాలంటే ఒక స్పెషల్ సెక్రటరీని పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి మీ ప్రెమిసెస్ కనుక్కొని మీకు పర్మిషన్ అక్కడే ఇచ్చేటట్టు ఏర్పాటు చేద్దాం వీలైతే అన్నారు. అదేవిధంగా ఎవ్రీ సంక్రాంతి వస్తే ఇళ్ళకి పిండి వంటలు చేస్తే నార్మల్, అది వాస్తవం. ఓకే, ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ వేరు, లోక్సభ ఎలక్షన్ వేరు. 6 నెలల ముందు 6 నెలల తర్వాత ఎలక్షన్ ముందు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ డిక్లేర్ చేసి బిజినెస్ పడిపోయింది. తర్వాత ఇది కంటిన్యూ అయింది. సో రేవంత్ రెడ్డి గారు చూసుకొని ప్లాన్ వేసుకొని తీసుకొని కొద్ది టైం తీసుకుంటున్నారు. సో ఫస్ట్ 1 ఇయర్ మీరు అనేది మందగుడిగానే ఉంది, బట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి కొద్ది పికప్ అయింది. 3-4 నెలలు మధ్య కొద్దిగా గ్యాప్. అయితే లాస్ట్ 1 ఇయర్కి ఈ ఇయర్కి తేడా అంటే ఇయర్ కొద్ది పెరిగింది, కాకపోతే పెరగాల్సినంత పెరగలేదు. పెరగడానికి టైం పడుతుంది. అంటే ఏ ప్రాంతాల్లో పెరిగింది? బేసికల్గా ఇప్పుడు మేజర్ వెస్ట్ డివిజన్లోనే కంటిన్యూ అవుతుంది. ఈస్ట్ డివిజన్ కానీ నార్త్ డివిజన్, ఇప్పుడు విజయవాడ హైవే, సాగర్ హైవే, వరంగల్ హైవే, వీటిలో కొద్ది ప్లానింగ్ ఉంది, ఇంకా పెరగలేదు. ఫ్యూచర్లో పెరిగాయి. లుక్ ఈస్ట్ అనే పాలసీ కూడా తీసుకొచ్చారు అప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు. సో అవన్నీ కూడా అమలుపరచాలి, అంటే ఇంప్లిమెంట్ కాలేదు. 4 సస్టైనబుల్ సిటీ అని వచ్చింది. 30,000 ఎకరాలు కట్టడం అంటే అంత ఈజీ కాదండి. 10-20 ఇయర్స్, మినిమం 20 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పటి వరకు 70 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్. హైదరాబాద్ ముక్కలు అంచెలుగా పెరిగింది. ఇప్పుడు 4th సిటీ కానీ పెడితే దీనికి భిన్నంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అయిపోతుంది. హైదరాబాద్ ఈజ్ 5th-6th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, 2nd ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ఇండియా. హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత ఏ సిటీకి లేదు. ఈ 4th సిటీ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఒక తలమానికంగా మారబోతుందంటారు. అయితే అంటే అది నిజంగా హిందీలో ప్రావర్బ్ ఉంది కృష్ణ, జో దిక్తా హై ఓ బిక్తా హై. సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేశారు కానీ దాని మీద రియల్ ఇంప్లిమెంటేషన్, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కావాలి. ప్రోగ్రెస్ ఉంటే జనాలు నమ్ముతారు. జనాలు నమ్మడం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు, వస్తుందా రాదా. ఇప్పుడు ORRకి RRRకి చుట్టూ ఒక 10 ఫార్మా క్లస్టర్స్, 10 శాటిలైట్ టౌన్షిప్స్, IT కారిడార్, SEZ, స్పోర్ట్స్ సిటీ, గోల్ఫ్ కోర్స్, ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ప్లానింగ్ బాగుంది, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఇంప్లిమెంట్ అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. శ్రీశైలం ఇప్పుడే ఆల్రెడీ టచ్ చేయలేకపోతున్నాం. ఓకే, కడతాల్, అమ్మంగల్, కలవకుద్ది దాకా కూడా వెళ్ళిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.